నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇవాళ చీపురు గురించి ఒక స్టోరీ అయితే చెప్తాను. అసలు చీపురు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఒకటి ప్లాస్టిక్ చీపురట, ఇంకోటి సికం చీపురట, మూడోది పూల లేదా అలంకరణ చీపురు. అయితే మనం సికం చీపురు ఎక్కువగా వాడాలన్నమాట. ప్లాస్టిక్ చీపురు ఎక్కువగా వాడకూడదు అని కొంతమంది దగ్గర అయితే నేను విన్నాను. అయితే మనం కొనాలి అనుకున్నప్పుడు శనివారం, మంగళవారం, ఆదివారం కొంటే మంచిదట. అలాగే సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అయితే కొనకూడదట. మళ్ళీ పౌర్ణమి, అమావాస్య, దీపావళి రోజు కొంటే మంచిదట. మనం ఎక్కువగా దక్షిణం వైపు కానీ పశ్చిమం వైపు కానీ చీపురి ఉంచితే మంచిది. ఇలా మనము కొన్ని చీపుర్ల గురించి ఎన్నో విధాలుగా ఇబ్బంది చేస్తూ ఉంటాము. దానివల్ల ఆ లక్ష్మి అంటే దరిద్ర దేవత వస్తుందట. మనం దరిద్ర దేవత రాకుండా ఉండాలి అంటే కొన్ని ఇలా నియమాలు పాటించాలి. తెల్లవారి వేకువజామునే తుడవాలని అలా ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాను. సరితకి సురేష్ ఈ దంపతులకి ఎనలేని ఆస్తి అయితే ఉంది, కానీ పిల్లలు అయితే లేరు. ఆ దేవుడిని ప్రార్థించుకోగా ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పేరు కోమలి అని పేరు పెట్టుకుంటారు. తను ఎంతో గారాబంగా పెంచుకుంటారు. కోమలికి తను ఏది అడిగినా సరే తన తండ్రి కాదనుకుంటా తనకైతే ఇస్తూ ఉంటాడు. ఈ విధముగానే తను పెద్ద అయిపోయాక ఫ్రెండ్స్తో కలిపి పిక్నిక్ వెళ్తుంది. అక్కడ ఒక బ్రాహ్మణుని యొక్క యువకుని చూసి అతన్ని ఇష్టపడి తన తండ్రికి చెబుతుంది. అతను బ్రాహ్మణుడు కదమ్మా, నువ్వు ఉండగలవో లేదు అనేసి అంటారు. లేదు నాన్న, నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టపడ్డాను, ఆ అబ్బాయితో నన్ను పెళ్లి చెయ్యు అనేసి అంటారు. సరే అయితే పద, ఏ అబ్బాయో ఏంటో చూపించు అని తన తండ్రి తీసుకెళ్తారు. తను కులము గురించి ఏమీ ఆలోచించుకుంటా ఆ బ్రాహ్మణుని ఒకడు దగ్గరికి వెళతారు. అక్కడ పిలవడంతోని అతను వస్తారు. అతను పూజారి. అయితే తను బయటికి వచ్చాక నా కూతురు నిన్ను ఇష్టపడుతుంది, నిన్ను పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. అయితే అంటాడు, నేను ఈ గుడిసెలో ఉంటున్నాను. ఇక్కడ నా తల్లిదండ్రులు బాగా ముసలివాళ్ళు. వాళ్ళని నేను చూసుకుంటూ గుడిలోని పూజలు చేసుకుంటూ బతుకుతున్నాను. ఇప్పుడు నీ కూతురు మాతో అయితే ఉండలేదు. తను ఇష్టపడుతుంది కదా అని నన్ను ఒప్పించి పెళ్లి చేసిన తను ఇక్కడ సుఖముగా ఉండలేదు. తను ఎంతో గారాబంగా పెరుగుతున్న అమ్మాయి. తనకి ఎవరైనా మంచి వాళ్ళని చూసి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయండి, నాకు మటుకు వద్దు. నేను ఇక్కడ నా వాళ్ళని చూసుకోవాలి, దయచేసి నన్ను ఒప్పించవద్దు అనేసి అంటారు. అయితే కోమలి సరేలే నాన్న, మరొకరిని చూసి చెప్తాను అని కోమలి చెప్పడంతో తన తండ్రి అతన్ని క్షమాపణ వేడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక మధ్యతరగతి యువకుడిని చూసి అతన్ని ఇష్టపడి తన తండ్రికి చెబుతుంది. తన తండ్రి కూతురు మీద ప్రేమతో ఆ మధ్యతరగతి యువకుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతారు. అయితే తను సరే అయితే నా తల్లిదండ్రులకి అడగండి అనేసి అంటారు. తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటారు. అయితే వీళ్ళకి అంటారు, కానీ మా మధ్యతరగతి ఇంటిలో తను బతకలేదు కదా అనేసి అంటారు. నేను నా కూతురు కోసం ఒక ఇల్లు పెద్దది కట్టాను, మీరు కూడా వచ్చేయండి, కలిసి ఉందురు అంటే, లేదు ఏదైనా ప్రాబ్లం ఏమో రావచ్చు కదా భవిష్యత్తులోని అంటే, లేదు నా కూతురు మిమ్మల్ని ప్రేమగానే చూసుకుంటుంది, రండి అని చెప్తారు. సరే అయితే ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా అనేసి తల్లిదండ్రులు ఓకే అంటారు. తర్వాత పెళ్ళది అయిపోయాక తను అలా కూర్చొని పడుకొని లెగిస్తుంది. కాఫీ పెట్టమని పనావిడిని పిలుస్తుంది. పనావిడ వచ్చి కాఫీ ఇస్తుంది. తన అత్త తను ఇంటి దగ్గరించి తెచ్చుకున్న పాత చీపుడిని తుడుస్తూ ఉంటుంది. ఏమిటి ఈ చీపుడి చూడు ఎలా ఉంది, ఇంత పాత చీపుడి నువ్వు తుడుస్తున్నావా,
వద్దు, ఈ చీపురు తీసుకెళ్ళి పాడే అనేసి అంటుంది. అయితే తన అత్త అయితే ఒప్పుకోదు. నేను ఒప్పుకోనమ్మా, ఈ చీపురి బాగుంది, బాగుని చీపురి నేను ఎలా పాడేస్తాను, పాడైపోతే పాడేస్తాను, కానీ దీనిని అయితే నేను ఉంచుకుంటాను, దీనిని నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, ఇది అయితే ఎంతో బాగుంటుంది అనేసి అంటుంది. అయితే అత్తకి ఎంత పొగరు, నాకే సమాధానం చెబుతూ మాట్లాడుతుంది. చూడు, నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు, నేను చెప్పిందే నువ్వు వినాలి, నీ ఇష్టం కాదు అనేసి అంటుంది. తర్వాత తన భర్త బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళవలసి ఉంటుంది. అక్కడే తను ఉంటాడు. ఈలోగా అత్త మామలని తను డబ్బు ఉంది కదా అని అహంకారంతో వాళ్ళని ఎగతాళి చేస్తూ హింసిస్తూ ఉంటుంది. చివరికి వీళ్ళు భరించలేక ఇంటిలో నుంచి వాళ్ళ పాత ఇంటికే అత్తమామలిద్దరూ వెళ్ళిపోతారు. ఇలాగా కొన్ని రోజులు గడుస్తుంది. గడిచాక తన భర్త అయితే వస్తారు. వచ్చాక అయితే ఏది అమ్మా నాన్నలు అనేసి అంటే, నేను బయటికి వెళ్ళి వచ్చాను, వాళ్ళు ఇక్కడికి ఉండడం ఇష్టం లేదట, వెళ్ళిపోయారు, మాకు పాతిల్లే బాగుంది, ఈ ఇల్లు మాకు నచ్చలేదు అని అనేరు. సరే అయితే నేనేమీ అనలేదు అనేసి అంటారు. తన భర్తకి అర్థమవుతుంది తన పేరెంట్స్ని తిని ఏమో అన్నట్లుగా ఉంది, అందుకే వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు అని. పేరెంట్స్ని వెళ్ళి కలుస్తారు. అయితే తన తల్లిదండ్రులు అంటారు, చూడు, నీ భార్య దగ్గరే నువ్వు ఉంటే మంచిది, నువ్వు మా దగ్గర కాకుండా తనని విల్లిగా ఎలాగో మార్చుకో, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, తననైతే ఇబ్బంది పెట్టకు, ఎన్నో సంవత్సరాలకి కలిగిన కూతురు అని గారాబం చేశాడు, దానివల్లే తను అలా ప్రవర్తిస్తుంది, మేము వచ్చేసాము కదా, తనని మంచి మాటలతో మంచిగా చేసుకో అని తల్లిదండ్రులు చెప్పడంతో కోమలి దగ్గరికి తన భర్త వెళ్తారు. అయితే కోమలి యొక్క ప్రవర్తనని చూస్తూ ఉండేసరికి భర్తకి కోపం వస్తుంది. దానితోని గసరడంతో కోమలి మరి కోపంతో తన భర్త మీదే చెయ్యి ఎత్తుతుంది. దానితో తన భర్తకి కోపం వచ్చి, నువ్వే ఈ ఇంటిలో ఉండు, నేనైతే ఈ ఇంటిలో ఉండను అనుకొని ఇంటిలో నుంచి అయితే వెళ్ళిపోతారు. అయితే తన భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయినా తను ఇంత పెసరకూర జాలి చూపించదు. తను తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పుతారు, ఎందుకురా కోపగించుకొని చేయెత్తావు, ఊరుకోవలసింది కదా అంటే, చూడమ్మా, తనని నేను ఏమి అనుకుంటా ఊరుకుంటే తను ఇంకా చెడుగా తయారవుతుంది, నేను ఇప్పుడు వచ్చాను కదా, ఏమైనా మార్పు వస్తుందేమో, ఆ మార్పు వస్తే అప్పుడు ప్రేమగా చూసుకోవచ్చు అనేసి అంటుంది. సరేరా, నీ ఇష్టం అనేసి అంటారు తల్లిదండ్రులు. ఇంకా తనకి డబ్బు ఉన్న వల్ల ఇంకా తను విచ్చలవిడిగా తిరగడం ప్రారంభిస్తుంది. చెడు ప్రవర్తనలోనూ కూడా లోనవుతుంది. తాగడము, క్లబ్బులు అన్నిటికి చెడు ప్రవర్తనగా తయారవుతుంది. అయితే తన ఇంటికి ఒక మనిషి వచ్చి రోజు దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏమిటి మనిషి నాకెందుకు దండం పెడుతున్నారు అని అనుకుంటుంది. తన దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోతుంది. ఇంకా తండ్రి దగ్గరని అడగడం ప్రారంభిస్తుంది. ఇంకా తండ్రి దగ్గర ఉన్న ఆస్తి కూడా శుభ్రంగా కడిగించేస్తుంది. ఇంకా దీనికి డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతుంది. తన స్నేహితులు కూడా దీని దగ్గరికి రారు. డబ్బు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఉండేవారు. తరువాత ఇంకా దీనిని చూడడమే మానేస్తారు. డబ్బుల కోసం ఎక్కడ వస్తుందా అని ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. తనని అయితే అస్సలు పట్టించుకోడు. అయితే ఒక వ్యక్తి రోజు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అసలు నువ్వెందుకు మా ఇంటికి వచ్చి దండం పెడుతున్నావు, నేనా పొగడబోతు దాన్ని, అహంకారం దాన్ని, ఇక్కడ ఏముంది అని దండం పెట్టుకొని వెళ్తున్నావు అనేసి అంటుంది. నేను దండం పెట్టింది నీకు కాదమ్మా, మీ ఇంట్లో ఆ లక్ష్మి ఉంది, అందుకే నేను దండం పెట్టుకొని వెళ్తున్నాను, మా ఇంటికి రాకు, ఇక్కడే ఉంటే ఉండు అని చెప్పుకొని వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఏ ఆ లక్ష్మి ఉంటే ఏమైంది, ఏమమ్మా ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ తల్లిదండ్రులు ఎలా ఉండేవాడు, ఇప్పుడు నువ్వు ఎలా తయారవుతున్నావు, ఆ లక్ష్మిని నువ్వు రప్పించుకున్నావు, లక్ష్మీదేవిని పంపించావు, చీపిడినే కదా అని ఎగతాళి చేశావు, పాత చీపిడి అనేసి మీ అత్త తుడుస్తూ ఉండి ఎంతో ప్రేమగా చూసుకుంది,
కానీ నీ అహంకారంతో ఆ పాత చీపురే బయటికి ఇసిరేసావు. ఇంకా నీ ఫ్రెండ్స్ ముందు నీ అత్త వాళ్ళని అవమానించడంతో ఇంటిలో నుంచి వెళ్ళిపోయారు నీ తల్లిదండ్రులు లాంటి అత్తమావులు. నువ్వు చీపురి కట్టని పాత చీపురే కదా అని కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తావు. ఆ చీపురిలోనే లక్ష్మీ తల్లి ఉంది. ఆ లక్ష్మీ తల్లినే నువ్వు డబ్బు ఉంది అని అహంకారంతో చూసుకొని ఆ లక్ష్మిని నీవు నీ ఇంటికి రప్పించుకున్నావు. ఆ లక్ష్మి ఉన్నప్పుడు లక్ష్మీ తల్లి ఉండదు కదా. అందుకే లక్ష్మీదేవి నీ అత్తమామలతో పాటే వెళ్ళిపోయింది. ఇప్పటికైనా నువ్వు మారు, లేకపోతే ఇంతకు మించి నువ్వు కష్టాలు పాట అవ్వడానికి ఇంక ఏమి ఉంది తల్లి అనేసి అంటుంది. లేదు లేదు, నేను ఎంతో తప్పు చేశాను. అత్త వాళ్ళు సికం చీపుడు వాడుతూ ఉంటే వద్దని ప్లాస్టిక్ చీపురే అందంగా ఉంటుందని వాడమన్నాను. అది నేను చేసిన తప్పు. ఇంకా అలంకారంగా ఉండే చీపుని కూడా వాడమన్నాను. ఇది నేను చేసిన మొదటి తప్పు లాంటి తప్పులు ఎన్నో చేశాను. సికం చీపురే వాడితే ఇంటికి మంచిది అని ఇంకా చీపుడిని కొనకోడిని వారాల్లోనే కొనేదాన్ని. అత్త వాళ్ళు ఎంత చెప్పినా వినేదాన్ని కాదు. ఇంకా దక్షిణం వైపు ఉంచాలన్నా నేను నా అహంకారంతో వేరే ప్లేసులోని పెట్టేదాన్ని. కోడుండి నేను ఆ దేవతని రప్పించుకున్నాను, నన్ను క్షమించండి అని అతన్ని వేడుకుంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తి అంటారు, చూడమ్మా, మీ అత్తమామల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు, అప్పుడు అంతా మంచే జరుగుతుంది. కోర్టు ద్వారా పోయినా నీ తల్లిదండ్రుల ఆస్తి మళ్ళీ తనకి కోర్టు ద్వారే వస్తుంది అనేసి అంటారు. తప్పకుండా నేను నా అత్తమామల్ని వెళ్ళి నా భర్తని క్షమాపణ అడుగుతాను. నా వల్ల అక్కడ నా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నేను కూడా ఎంతో కష్టపడుతున్నాను. డబ్బు ఉన్నప్పుడు నా స్నేహితులు విచ్చలవిడిగా నాతో ఎంజాయ్ చేస్తూ తిరిగేవారు. ఎప్పుడు డబ్బు లేదని తెలుసుకున్నాడో అప్పటి నుంచి వాళ్ళు కనీసం ఫోన్లో కూడా మాట్లాడడానికి కూడా పలకరించరు. ఇంటికి వెళితే లేరు అని అనిపిస్తున్నారు. కానీ వాళ్ళని నేను చూసిన సంగతి వాళ్ళు గమనించలేదు. ఇంకా పార్టీలకు అయితే నన్ను పిలవడం మానేసి వాళ్ళు ఎంజాయ్ కూడా చేసుకున్నారు. తరువాత నువ్వు వచ్చి రోజు చూస్తున్న వల్ల ఆ కోపంతో నిన్ను అడగడంతో నువ్వు నాకు ఇలా జ్ఞానబోధన చేసి నాకు మార్పు వచ్చేలా చేశావు. నేను నా పేరెంట్స్ని, నా తల్లిదండ్రులు లాంటి అత్తమామల్ని కూడా వేడుకుంటాను అని చెప్తుంది. సరేనమ్మా అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే తన అత్తమామల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఏడుస్తూ కన్నీళ్ళు వాళ్ళ కాలు మీద పడేలా చేస్తుంది. ఇంకా తన భర్తని కూడా కాలు పట్టుకొని ఏడుస్తూ కన్నీళ్ళు కాలు మీద పడి క్షమాపణ వేడుకుంటుంది. అప్పుడు వాళ్ళు క్షమిస్తారు. మనం ఇంటికి వెళ్ళిపోదాము, అక్కడ ఉందాము అంటారు. అయితే అత్తమామలు సరే అనేసి అంటారు. అదేమిటి, మీరు ఒకప్పుడు అక్కడికి వచ్చినప్పుడు నేను అహంకారంతో ఉండేదాన్ని కదా, ఇప్పుడు మీరు ఇక్కడే ఉందాము మీ ఇంటిలోనే అంటారనుకున్నాను. మళ్ళీ అక్కడికి వస్తాను అని ఎందుకన్నారు అంటే, ఇది చిన్న ఇల్లమ్మా, నువ్వు ఉండలేవు, అక్కడైతే నువ్వు హ్యాపీగా ఉంటావు అని సన్నే ఇంకా నాలోని ఇంకా అహంకారం లేదండి, నేను ఇక్కడే ఉంటాను, ఈ ఇంటిలోనే ఉంటాను. ఆ ఇల్లు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినది, ఆ ఇంట్లో వాళ్ళకే ఇచ్చేస్తాను అని చెప్పి వీళ్ళతోనే కలిసి ఉంటుంది. ఇంకా ఆ ఇల్లు అంతా శుభ్రంగా ఉండడంతో ఇంకా వీళ్ళ తన భర్త బిజినెస్ బాగవడంతో డబ్బులు బోళ్ళన్నీ వస్తాయి. ఈ చిన్న ఇల్లునే మళ్ళీ పెద్ద ఇల్లుగా చేసుకొని కట్టుకుంటారు. ఆస్తి కోర్టు ద్వారే పోయిన వల్ల మళ్ళీ తిరిగి కోర్టు ద్వారే తన తండ్రులకి ఆస్తి అంతా వస్తుంది. అయితే ఏ ఇల్లు దరిద్రంగా తయారైందో ఆ ఇల్లు అయితే అమ్మేస్తారు. అమ్మేసి ఇంకా ఆ డబ్బుతోని పేదవాళ్ళకి దానం చేస్తారు. ఆ ఇల్లు అమ్మిన డబ్బుని ఇంకా తన తల్లిదండ్రులు కూడా బిజినెస్ బాగుగా ఉండి డబ్బు వాళ్ళది తిరిగి రావడంతో సంతోషంగా వాళ్ళు ఉంటారు. ఇక్కడ తిన భర్త కూడా బిజినెస్ బాగుని వల్ల డబ్బు సంపాదించి సంతోషంగా ఉంటారు. ఇంకా తను అత్త మామల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. వాళ్ళు చెప్పే మాటలను చక్కగా వింటూ ఎంతో హ్యాపీగా ఉంటుంది కోమలి. చూసారా ఫ్రెండ్స్, డబ్బు ఉంది కదా అని తను
ఇష్టం వచ్చిన వాడిని కోరుకుంది. తన పేరెంట్స్ కోమలి మీద ప్రేమతోని తను ఎవరు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి మరి పెళ్లి చేశారు. చివరికి డబ్బున్న అహంకారంతో అందరినీ ఇష్టం వచ్చినట్లుగా చూసుకుంది. వాళ్ళ అత్తమామలు వెళ్ళిపోవడంతో తనకి ఇంకా ఎవరు ఏమి అనరు కదా అనుకున్నాడు. ఈలోగా తన భర్త వచ్చాక భర్తని కూడా తగిలే విధంగా చేసింది. ఇంకా డబ్బు ఉన్నంతప్పుడు తన ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు, అలాగని మనం అనలేము. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఇంక ఈ చెడ్డ ఫ్రెండ్స్లు ఇలాగా దీని దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఖర్చు పెట్టారు, లేనప్పుడు తనని పట్టించుకోవడం అది అయితే మానేశారు. చివరికి ఒక వ్యక్తి ద్వారా తను మనసు మార్చుకొని చివరికి అత్తమామల దగ్గరికి వెళ్ళి ఎంతో సుఖశాంతులతో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కోమలి స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ చీపురు మనము తూర్పు సైడు అయితే పెట్టకూడదు అంట, దేవుళ్ళు ఉండే సైడు కదా, అందుకు అటు పెట్టకూడదట. అలాగే ఈశాన్యం సైడ్ కూడా పెట్టకూడదు అంటారు, దక్షిణం పశ్చిమ వైపు పెట్టాలట చీపురి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక స్టోరీతో మీ ముందుకి వస్తాను.